దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్రసీమకు 'గద్దర్' పేరు మీద అవార్డులందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమం ఒక రకంగా అంగరంగ వైభవంగా జరిగింది. 'గద్దర్' అవార్డులు దీని మీద విస్తృతమైన చర్చ జరిగింది. 'గద్దర్' పేరు మీద అవార్డులు ఇస్తామని ప్రకటించారో అప్పటినుంచి దీని మీద రకరకాల చర్చ జరిగింది. 'గద్దర్' పేరు మీద అవార్డులేంటి? ఒక వ్యక్తి పేరు మీద అవార్డులేంటి? అని కొంతమంది పెదవి విరిచారు. కళాకారుడికి నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్న ఒక గౌరవంలా కొంతమంది చూసారు. అవార్డ్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడు నామినేషన్‌లు స్వీకరించడానికి కొంతమంది అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపడానికి కొంతమంది వెనకడుగేశారు. 14 ఏళ్ల పాటు అవార్డులు ఇవ్వకుండా 10 ఏళ్ల అవార్డులు ఒకేసారి ఇవ్వడం అన్నది నిజంగానే కత్తి మీద సాము. ఈ 10 ఏళ్ల అవార్డులు ఒకేసారి ప్రకటించడం, ఒకే వేదిక మీద అవార్డులు ఇవ్వడం అన్నది నిజంగా ఇది జరుగుతుందా? లేదా? జరిగితే ఎలా జరుగుతుంది? అసలు ఆ 'గద్దర్' పేరు మీద అవార్డులిస్తే చిత్రసీమ స్పందిస్తుందా? అవార్డ్ ప్రకటించిన వాళ్ళందరూ వస్తారా? రారా? అసలు రేవంత్ రెడ్డి ఈ వేదిక మీద చిత్రసీమకిచ్చే ప్రామిసెస్ ఏంటి? అనే విషయాల మీద చాలామంది ఆసక్తిగా ఎదురుచూసారు. మొత్తానికి ఏ కోణంలో చూసినా ఈ అవార్డ్ ఫంక్షన్ అది 100కి 100 మార్కులు సాధించింది. సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆయన సర్కార్‌ని ఆయన తీసుకున్న ఆ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. సాధారణంగా ప్రభుత్వ అవార్డులంటే ఒక రకమైన చిన్న చూపుంటుంది. అవార్డులు రావట్లేదు, అవార్డులు ఇవ్వట్లేదు అని చెప్పి చిత్రసీమ కాస్త నొచ్చుకున్నా, కాస్త బాధపడినా నిజంగా అవార్డులు ఇచ్చినప్పుడు అవార్డు పొందిన వాళ్ళంతా వెళ్ళడం, అవార్డు తీసుకోవడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. పైగా అవార్డు ప్రదానోత్సవం కూడా చాలా తూతూ మంత్రంగా చాలా సాదాసీదాగా జరిగిపోయే వ్యవహారాలు. ఇది ప్రభుత్వ అవార్డుల విషయానికొస్తే. కానీ నిన్న జరిగిన వేడుక మాత్రం ప్రైవేట్ ఛానెల్స్ చేసే అవార్డుల్లో ఎంత భారీదనం, ఎంత హడావుడి ఉంటుందో అదంతా కూడా నిన్న 'గద్దర్' అవార్డ్ కార్యక్రమం చూడడం చాలా ఆనందంగా అనిపించిన విషయాలు. 10 ఏళ్ల పాటు అవార్డు గ్రహీతల్ని ఎంపిక చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అది. దాన్ని 'జయసుధ' గారి కమిటీ, 'మురళీమోహన్' గారి కమిటీ విజయవంతంగా పూర్తి చేయడం. 10 సంవత్సరాల అవార్డుని ఒకే వేదిక మీద ఇవ్వడం అన్నది చాలా పెద్ద కసరత్తు చేస్తే గాని సాధ్యమయ్యే విషయాలు కాదు. ఈ విషయంలో టీమ్ అందరిని ఎవరైతే ఈ అవార్డ్ ఎంపికకు, ఈ అవార్డు వెనకాలున్న టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అభినందించాల్సిన విషయమే. 'గద్దర్' అవార్డులని ఒక ఎత్తు, 'అల్లు అర్జున్‌కిచ్చిన ఉత్తమ నటుడు అవార్డు' మరో ఎత్తని ఇదివరకే మనం చెప్పుకున్నాం. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 'అల్లు అర్జున్' అవార్డ్ స్వీకరించడం, అదే వేదిక మీద రేవంత్ రెడ్డిని అన్నా అని సంబోధించడం, అక్కడే ఒక 'పుష్ప' డైలాగ్‌ని 'అల్లు అర్జున్' చెప్పడం ఇదంతా చూస్తే ఇదంతా కోయిన్సిడెంట్‌గా చూస్తుంటే గత జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటాయి. 'పుష్ప' సినిమాని రిలీజ్ అయినప్పుడు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన జరిగినప్పుడు చాలామంది నేతలు బహిరంగంగానే ఇదొక సినిమానా? ఇలాంటి సినిమాకు ఎందుకు ప్రోత్సహించాలి ప్రభుత్వం అని చాలామంది బహిరంగానే స్టేట్మెంట్‌లిచ్చారు. బన్నీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సొచ్చింది. కట్ చేస్తే అదే ప్రభుత్వం చేతుల మీదుగా వాళ్ళంతా ఆ ప్రముఖులంతా వేదిక ముందు, వేదిక పైన ఉన్నప్పుడు బన్నీ అవార్డ్ అందుకోవడం, అక్కడ బన్నీ 'పుష్పలోని' డైలాగు చెప్పడం అన్నది చాలా కోయిన్సిడెంటల్‌గా చాలా గమ్మత్తుగా అనిపించే వ్యవహారాలు. 'పుష్ప'కి సంబంధించి బన్నీ ఇదివరకే నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఇప్పుడు 'పుష్ప 2'కి సంబంధించి 'గద్దర్' అవార్డ్ అందుకున్నాడు. నాకు తెలిసి అప్పుడు అందుకున్న నేషనల్ అవార్డ్ కన్నా, ఇప్పుడు అందుకున్న ఈ 'గద్దర్' అవార్డే బన్నీ కెరియర్‌లో చాలా సంతృప్తికరమైన అవార్డు. ఎందుకంటే 'పుష్ప'కి సంబంధించి బన్నీ జీవితంలో చాలా చేదు జ్ఞాపకాలు జరిగాయి. 'పుష్ప 2' అంత పెద్ద హిట్ అయినా సరే, బన్నీ ఆ హిట్ తాలూకా ఆనందాన్ని, సెలబ్రేషన్‌ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు. ఎందుకంటే దాని వెనకాల చాలా తతంగం నడిచింది. ఇప్పుడు 'పుష్ప 2'కి సంబంధించి 'గదర్' అవార్డ్ అందుకోవడం అన్నది బన్నీ సాధించిన అచీవ్‌మెంట్‌లో నేషనల్ అవార్డ్ కన్నా చాలా పెద్దది. నిన్న రాత్రి బన్నీ చాలా హ్యాపీగా నిద్రపోయి ఉంటాడు. నిన్న రాత్రి బన్నీ చాలా పెద్ద పార్టీ ఇచ్చుంటాడు. ఇది మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ వేదిక మీద చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు మేటి హీరోలు, ఈ నలుగురు అగ్ర హీరోలు ఒకే వేదిక మీద కనిపిస్తారని ప్రచారం జరిగింది. నిజానికి చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి ఆహ్వానాలందాయి. ఎఫ్‌డీసీ చైర్మన్ అయిన 'దిల్ రాజు' స్వయంగా ఫోన్‌లు చేసి వాళ్ళని పిలిచారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ముగ్గురు రాలేదు. నిజంగా వాళ్ళు కూడా వచ్చుంటే ఈ కార్యక్రమం పరిపూర్ణమయ్యేది. ఆ నలుగురు హీరోల్ని ఒకే తెర మీద చూడడం అనేది కన్నుల పండుగగా ఉండేది. అవార్డులివ్వడం ఒక ఎత్తు. ఇదే స్టేజ్ మీద రేవంత్ రెడ్డి చిత్రసీమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. చిత్రసీమకు రేవంత్ రెడ్డికి మధ్య చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎందుకొచ్చిందో, ఎలా వచ్చిందో, దాని పరిణామాలేంటో మనం చూసాం. ఇదివరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోండి.
కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినా సరే, అదంతా చిత్రసీమ మీద ప్రేమతోనే, అదంతా మీ మేలు కోరే అని చెప్పి రేవంత్ రెడ్డి ఇది ఈ వేదిక మీద చిత్రసీమకు చెప్పడం అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఊరటనిచ్చే విషయం అనుకోవాలి. మీకేం కావాలో చెప్పండి నేనిస్తాను. నేను రాబోయే 20 ఏళ్లలో ఏదోలాగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటాను. అప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నా సరే, నా సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి ఈ వేదిక మీద నుంచి చిత్రసీమకు హామీ ఇవ్వడం అన్నది చాలా హర్షణీయమైన విషయం. ఆహ్వానించదగిన పరిణామం. చిత్రసీమ కూడా ఇలాంటి ఒక స్టేట్‌మెంట్ కోసం ఎదురు చూస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి మాకు అండదండగా ఉన్నారు. ఇక నుంచి ఏదైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే అవన్నీ పక్కన పెట్టి చిత్రసీమ ప్రభుత్వం కలిసి పనిచేయడానికి ఒక వేదిక ఈ గద్దర్ అవార్డులన్నది అవార్డులివ్వడం ఒక ఎత్తైతే, చిత్రసీమకు ప్రభుత్వానికి ఉన్న మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గించడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడింది. గద్దర్ అవార్డులకు సంబంధించి చాలా అందంగా, చాలా అద్భుతంగా జరిగింది. కాకపోతే కొన్ని విమర్శలున్నాయి. గద్దర్ పేరు మీద ఒక అవార్డులిస్తూ, అదే వేదిక మీద ఐటెమ్ సాంగ్స్‌కి డాన్స్ చేయడం ఏంటి? ఆ పాటలేంటి? ఆ హంగామా ఏంటి? అని చాలామంది సోషల్ మీడియా సాక్షిగా విమర్శించారు. దీనికి కూడా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది సినిమా వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్. సినిమా వాళ్ళని గౌరవిస్తూ, సినిమా వాళ్ళని వాళ్ళ ప్రతిభని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి అవార్డులిస్తున్న ఒక వేదిక మీద సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు పాడుకోమంటారేంటో నాకర్థం కాలేదు. ఇలాంటి విమర్శలు చేస్తున్నప్పుడు కాస్త ఆలోచించుకుంటే బావుండేది. నాకు ఇంకా బా నచ్చిన విషయం ఏంటంటే, అవార్డు ఇవ్వడం ఒక ఎత్తు, ప్రైజ్ మనీ పెంచడం ఒక ఎత్తు. ఇదివరకు గవర్నమెంట్ ఇస్తున్న అవార్డంటే 50,000, 25,000, ₹1,00,000 దాటేది కాదు. కానీ గద్దర్ అవార్డ్ పేరు మీద 10,00,000 వరకు ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. చిన్న నిర్మాతలకి, మంచి సినిమాలు తీద్దాం అన్న వాళ్ళకి ఇలాంటి అవార్డులు, ఇలాంటి ప్రోత్సాహకాలు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్‌ని అభినందించాల్సిన విషయం. కాకపోతే గేమ్ ఇక్కడితో అయిపోలేదు. 10 ఏళ్ల అవార్డులు ఒకే వేదిక మీద ఇవ్వడం ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ రాబోయే కాలంలో, వచ్చే ఏళ్లలో ఖచ్చితంగా ఒక టైం పెట్టుకొని ఉగాదికో, లేదంటే సంక్రాంతి టైంలోనో, లేదంటే ఏదో ఒక టైం పెట్టుకొని, ఆ టైంకి తెలుగు చిత్రసీమకి సంబంధించిన అవార్డుల ప్రక్రియ పూర్తి చేసి, ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఇచ్చే పద్ధతి తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచైనా చేపడితే చిత్రసీమకి ఇంకాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. 10 ఏళ్ల అవార్డులు ఒకేసారి ఇచ్చేయడం అనేది చాలా గందరగోళానికి దారితీసే పరిస్థితులు. దాన్ని బాగా హ్యాండిల్ చేసినప్పటికి కూడా ఇక మీదట ప్రతి ఏడాది ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకొని, ఆ టైం ప్రకారం అవార్డులు ఇచ్చేస్తే బావుంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు అయిపోయింది. త్వరలో నంది అవార్డుల పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా టేకప్ చేస్తది? 10 ఏళ్ల అవార్డులను ఒకేసారి ఇచ్చేస్తుందా? లేదంటే వాళ్ళ ప్రణాళికలు ఏంటనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక దిక్సూచిలా ఉంటుంది. ఒక మార్గదర్శిలా ఉంటుంది. ఒక గైడెన్స్‌లా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. వాళ్ళు కూడా తక్షణం స్పందించి నంది అవార్డులని వీలైనంత తొందరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తే తెలుగు చిత్రసీమకు కాస్త గౌరవంగా ఉంటుంది.